బీసీ సోదరులారా ఉద్యమాభివందనాలు. నేను మీ భక్తుల సిద్ధేశ్వర పటేల్, హిందూ బీసీ మహాసభ. అన్న బెల్లి కృష్ణ అన్న, బెల్లి లలితక్కకు అన్న, అట్లే మా అందరికి కూడా అన్న. తర్వాత అన్న అమరేందర్ అన్న, మన కొంగర నరహర్ అన్న, భక్తుల రామ్ నరసయ్య, తర్వాత కుమారస్వామి, మన వెంకటస్వామి బాయ్. ఇవాళ విషయం ఏంటంటే కృష్ణన్న ఇంటికి ఆరోగ్య విషయం ఒకటి. రెండో విషయము, ఈ నెల 26న బెల్లి లలితక్క వర్ధంతి ఉన్నది, 26వ వర్ధంతి. 1999 ఒకటే నెలలో, మే నెలలో కేవలం 10 రోజుల తేడాతోటి మే 16న మా రోజు వీరన్నను, తర్వాత మే 26న బెల్లి లలితక్కను సీమాంధ్ర రాజ్యం కింద ఉండిన తెలంగాణలో ఉన్న రెడ్డి రాజ్యం వాళ్ళిద్దరిని బలి తీసుకోవడం జరిగింది. ఎందుకు అనంటే బీసీలలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వాళ్ళిద్దరి పోరాటాలు తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఉంది. వీరన్న వర్గకుల సిద్ధాంతం రాసి కుల ఉద్యమాల నిర్మాణం చేస్తే మేమెంతమంది మాకంత వాటా అనే సూత్రం మీదుగా ఆ సూత్రాన్ని తను బెల్లి లలితక్క అట్లనే కృష్ణన్న నాయకత్వంలో గొల్లకుర్మ డోలు దెబ్బాయి మోగింది. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర సాధన, ఒక ప్రాంతం దోపిడీకి గురవుతున్నది కనుక తెలంగాణ ప్రాంతం సీమాంధ్ర పాలకులతోటి, అట్లే తెలంగాణ మహాసభను వీరన్న సూర్యాపేటలో విజయవంతం చేయగా భువనగిరిలో బెల్లి లలితక్క, ఈ రెండు సభలే తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని మలుపు తిప్పిన పరిస్థితి అన్నమాట. ఈ ఇద్దరు చిన్న వయసు వాళ్ళు, అప్పటికి 37 సంవత్సరాలు వీరన్న, 25 సంవత్సరాలు చెల్లెలు లలితక్క. ఈ ఇద్దరు కూడా సిద్ధాంత బంధం కలిగిన వాళ్ళు, బంధుత్వం కలిసింది. అయితే ఈ ఇద్దరు మాట పాట గర్జన, ఇద్దరు కళాకారులు, గాయకులు, మంచి ఉపన్యాసకులు, మంచి నాయకులు. బెల్లి ఉమ్మడి నల్గొండ జిల్లాలో బెల్లి లలితక్క భువనగిరి కేంద్రంగా, వీరన్న సూర్యాపేట కేంద్రంగా తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు. వారి ఆలోచనలు ఇంకా పూర్తి కాకుండా వారు అమరులైన తర్వాత తెలంగాణ ఉద్యమం ఆగిపోతుందని శత్రువులు కలలన్నాడు. కానీ 2014లో భౌగోళిక తెలంగాణ అయితే సాధించుకున్నాం. ఇంకా వారి ఆలోచనలు, వాళ్ళ ఆశయం సామాజిక తెలంగాణ ఇంకా బాకీ ఉన్నది. వారితో కలిసి నడిచిన వాళ్ళంగా నేను, బెల్లి కృష్ణన్న, మేమందరం కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ ఆశయ సాధన కోసం అనేక సందర్భాల్లో తెలంగాణ సమాజంలో వచ్చిన సమస్యల మీద పోరాటం చేస్తూనే ఇవాళ మేము దేశవ్యాప్తంగా కులగణన చేయాలని, ఈ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పేసి, బీసీలకు జనాభా దామాషా అమలు చేయాలని చెప్పేసి పోరాటాలు చేస్తున్నాం. తర్వాత ఢిల్లీలో నేను ఆమరణ దీక్ష చేయడం జరిగింది. ఇవాళ కుల జనగణన సాధించుకొని రావడం జరిగింది. కుల జనగణన సాధించుకున్న తర్వాత ఇవాళ మరొక్కసారి ఆ అమరవీరులను మనం ఘనంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వారి స్ఫూర్తితో నిలబడ్డమానాడు, వారి స్ఫూర్తితో ఈనాడు కూడా వారితో కలిసి నడిచిన వాళ్ళంగా ఇవాళ మనం హక్కులు సాధించుకున్నాం. కుల జనగణన సాధ్యమైంది. ఒక మూల మనకు కుల జనగణన దేశవ్యాప్తంగా. రేపు ఈ కుల జనగణన తర్వాత మన జనాభా ఎంత ఉందో తెలిస్తే దామాషా హక్కుల సాధన కూడా మనం సాధించుకోగలుగుతాం. ఇదే స్ఫూర్తితోటి మనం ముందుకు పోవడం తప్ప మరో మార్గం లేదు. వాళ్ళ త్యాగం, వాళ్ళ ప్రాణాలు బలిపెట్టి ఈ బీసీ ఉద్యమాన్ని నిలబెట్టింది. వాళ్ళిద్దరూ బీసీ యోధులు. బెల్లి లలితక్క ఒక గొల్లకుర్మ ముద్దు బిడ్డ, ఒగ్గు కథకుని వారసత్వం. తను కూడా పాటలు కళాకారిణిగా రాడుదేలింది. అట్లనే వీరన్న తన తల్లిదండ్రులు తెలంగాణ సాయుధ పోరాటంలో వాళ్ళిద్దరూ సభ్యులు. వాళ్ళిద్దరూ కులాంతర వివాహం, తల్లి గౌడ, తండ్రి ఒడ్లకమ్మరి. వారి కులాంతర వివాహిత కలల పంట మా రోజు వీరన్న వర్గకుల సిద్ధాంతం రాయడం జరిగింది. కాబట్టి మిత్రులారా,
ఇవాళ ఆ ఇద్దరి వీరుల్ని తెలంగాణ పోరుగడ్డ తెలంగాణ బీసీ ఉద్యమకారులు ఎన్నటికీ మర్చిపోలేని పోరుబిడ్డలు కనుక వారి స్ఫూర్తిగా మనం ఉద్యమించాలి, వారి వర్ధంతిని చేసుకోవాలి. అట్లనే ఇక్కడ రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో 42% కాంగ్రెస్ ఏదైతే హామీ ఇచ్చిందో దాన్ని స్థానిక సంస్థల్లో మనం నిలబెట్టుకోవడానికి 42% బీసీల రిజర్వేషన్ కావాలనే పోరాటంలో పునరంకితం కావాలి మీరందరూ కూడా. అట్లనే 26 తారీఖు నాడు భువనగిరిలో ఆ వెలి లలిత వర్ధంతి సభను జయప్రదం చేయాలి. అట్లనే రేపు మా రోజు వీరన్న వర్ధంతి ఉన్నది, దాన్ని కూడా విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉద్యమాభివందనాలతో నమస్కారం.